కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. చాలా సందర్భాల్లో స్త్రీలు వ్రతాలు నోములు చేస్తుంటారు. ఎందుకు? పాపం వారి కొరకు చేయరు, వారి భర్త పిల్లలు బాగుండాలని చేస్తారు. నేను ఒకరోజు అడిగాను, నా భార్య బాగుండేలా నాకేమైనా వ్రతం ఉందా, నేను చేయాలని కోరుకుంటున్నాను అని. భార్య బాగుండాలని పురుషునిగా నేనెందుకు వ్రతం చేయకూడదు? నాకెందుకు ఉండకూడదు కోరిక? సో దీని సమానత్వం అందామా? ఏమైనా మానవీయత కదా. అలా ఏదైనా ఉంటే చెప్పండి, ఉంటే దాన్ని మించిన ధర్మం ఇంకోటి లేదు, నేను ఒప్పుకుంటాను. దీనికి సమాధానం అంటే ఏం లేదు, ఇది నేను చెప్పింది కాదు, ఇది మన ధర్మమే ఏనాడో చెప్పింది. ఇవాళ ఎక్కడైతే మనకు ప్రశ్న ఉత్పన్నమైందో రాముడు రాజకీయం అన్నాం కదా, ఆ రాముడే దీనికి రామాయణంలో ఎప్పుడో సమాధానం చెప్పి ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే స్త్రీ పక్కన లేదో అతనికి పూజ చేసే అధికారమే కోల్పోతున్నాడు. అసలు పురుషుడు పూజ చేయటానికి, యజ్ఞం చెయ్యటానికి కావలసినటువంటి అధికారం ఏదైతే ఉందో అది పూర్తిగా తను కోల్పోతున్నాడు. అందుకే రామచంద్రుడంతటి వాడు ఏకపత్ని వ్రతుడైనా అశ్వమేధ యాగం చెయ్యాలి అంటే అతనికి యోగ్యత లేదు అని చెప్పారు. అప్పుడు తిరిగి ప్రత్యామ్నాయం ఏమిటి అని పండితులతోని అడిగితే ఇంకొక వివాహం చేసుకోవాలి అన్నారు. దానికి ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి, ఏకపత్ని వ్రతమే కదా. అందుకే దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని వెతికితే అప్పుడు ఒక ప్రత్యామ్నాయం సాక్షాత్ జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత యొక్క విగ్రహాన్ని అక్కడ తీసుకొని పెట్టి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణశక్తిని ఆవాహనం చేసి పూజ చేసేటువంటి అధికారాన్ని పురుషుడికి ఇచ్చారు. ఇక్కడ పురుషుడు పూజ చేసినప్పుడు కూడా అతనికి ధర్మ పత్ని సమేతస్య అని చెప్పుకుంటేనే పూజకు చెల్లుబాటు అవుతుంది, కానీ పక్కన భార్య లేకపోతే ఆ పూజనే చెల్లుబాటు కాదు. ఇంతకంటే సమానత్వం ఏ సంస్కృతిలో ఇచ్చారు, ఏ సంప్రదాయంలో ఇచ్చారు? కాబట్టి ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి, ఇది మన విశేషం. అందుకే ఇక నుంచి మనం జై శ్రీరామ నినాదం ఇవ్వద్దు, జై సీతారామ నినాదం ఇవ్వాలి. అయ్యా ఒక్క శ్రీ అనే శబ్దము సీతే అండి. శ్రీ అనేటటువంటి శబ్దానికి అర్థం సీతే. కాబట్టి జై శ్రీరామ్ అంటే సీతా సమేత రామ, సమస్త సంపదలతో కూడినటువంటి రామ అని అర్థం. కంచర్ల గోపన్న పద్యమే రాసినాడు. అంటే నేను అనేది సామాన్యులకు తెలియదు గనక, సామాన్యులకు అది అర్థం కాదు గనక సీతారాం అనడంలో తప్పేమీ లేదు కదా. ఏం లేదు, జై సీతారాం. పురుషుడికి ఒకరోజు వ్రతం కాదండి, ప్రతి నిత్యము నిద్ర లేచి పూజలో కూర్చున్న ప్రతిక్షణము మమ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం. వాళ్ళందరూ ఏది ఒక్క నా భార్యే కాదు, నా పిల్లలు, నా పరివారము, నా మీద ఆధారపడ్డవాళ్ళు ప్రతి నిత్యము చేయాలని ధర్మశాస్త్రం శాసనంగా చెప్పింది. కాబట్టి నిద్ర లేచిన ప్రతిరోజు పురుషుడు భార్య బాగుండాలని చేస్తేనే వాడికి రోజు కింద లెక్క, లేకపోతే లేదు. సరే ఉంటారు, మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకోవచ్చా? ఇంకొకటి నేను చెప్తాను, ఎందుకంటే దీనికి అంటే మీకు శాస్త్రపరంగా కూడా నేను చెప్పగలుగుతాను. దీనికి రోజు మేము పారాయణం చేసే దాంట్లో కూడా పురుషుడు భార్య కోసం పత్నీం మనోరమాందేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అని భార్య ఉత్తమంగా రావటం కోసము, భార్య క్షేమంగా ఉండటం కోసము చేసేటువంటిదంతా కూడా అది నిత్యోపాసన. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇది ప్రత్యేకంగా కొత్తగా వ్రతం చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడ కూడా ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, స్త్రీ నోములు నోచినా వ్రతాలు చేసినా ఇంకేం చేసినా కూడా అక్కడ స్త్రీ భర్త పేరు చెప్పుకునేటువంటి యోగ్యత స్త్రీకి లేదు. ఎందుకంటే అక్కడ భర్త పేరు చెప్పుకోవటం కూడా లేదు. కేవలంగా మమ సౌభాగ్య సిద్ధ్యర్థం అన్నప్పుడు నా సౌభాగ్యం ఉండాలి, నా సౌభాగ్యం అంటేనే వాడు పక్కన ఉన్నటువంటి వాడు. కాబట్టి అక్కడ పేరు కూడా చెప్పుకోకుండా స్త్రీకి పూజ చేసుకునేటువంటి అధికారాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని స్త్రీకి ఇచ్చారు. కానీ పురుషుడికి మాత్రం ఎక్కడ ఎంతెందుకు చిన్న దృష్టాంతం మీకు సనాతన ధర్మంలోనే చూపిస్తా. అంటే మన ధర్మం ఎంత గొప్పది. పైన కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు, కొండ కింద ఉన్నటువంటి పద్మావతీదేవి గారు, ఈ రెండు బ్రహ్మోత్సవాల్లో మీరు చూడండి. పైన ఉన్నటువంటి బ్రహ్మోత్సవంలో వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడు బయట
సంచారం చెయ్యాలన్నా, ఏ వాహనాన్ని ఎక్కాలన్నా పక్కన ఈవిడను పెట్టుకొనే వాహనం మీద ఎక్కి 20 వాహనాలు ఎక్కి దిగుతాడు. కానీ కొండ కింద కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవం చేసుకునేటువంటి పద్మావతి దేవి 20 వాహనాలు ఎక్కినా ఒంటరిగానే వచ్చేస్తుంది, కానీ పక్కన భర్తను పెట్టుకొని ఎక్కడా కూడా చెయ్యదు. కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు పైనుంచి కింద ఉన్న అమ్మవారికి సారె తీసుకొని అక్కడ అర్చకులతో సహా వచ్చేస్తారు, కానీ కింద ఉన్నటువంటి అమ్మవారు పైకి ధోతి తీసుకొని మాత్రం వెళ్ళదు. కాబట్టి ఇది సనాతనంగా మన ధర్మంలో వస్తున్నటువంటిదే. కాబట్టి ఆవిడ బాగుండాలి అని పూజ చేసేటువంటి వ్రతం పురుషుడికి అది ఏదో ఒక వ్రతంగా చెప్పలే. కనులు మూసినా తెరచినా అర్ధోవా ఏష ఆత్మనః యత్ పత్ని తను మిథునమనేటువంటి వేదవాక్యం ప్రకారంగా ఆవిడ ఉంటేనే వీడి ఉనికి, వీడి శక్తి, వీడి బ్రతుకు. కాబట్టి ప్రత్యేకం ఏమిటి? ఇంకా పురుషులకు ఏమన్నా నోములున్నాయా అని ఈ ప్రశ్న స్వామి వివేకానందని అమెరికాలో అడిగారండి. అమెరికాలో అమెరికన్లు స్వామి వివేకానందని అడిగారు, ఏమండి మీ దేశంలో ఆడవాళ్ళకి మంచి మొగుడు కావాలని బోలెడు నోములు ఉన్నాయి, మగవాళ్ళకి నోములు ఎందుకు లేవు అని అడిగారు. 1892వ సంవత్సరంలో అడిగిన ప్రశ్న. స్వామి వివేకానంద ఏం జవాబు చెప్పారంటే, మా దేశంలో ప్రతి మహిళ లక్ష్మీ స్వరూపురాలు, పార్వతీ స్వరూపురాలు. దేర్ కెన్ బి ఎ బ్యాడ్ మ్యాన్ బట్ దెన్ కెన్ నెవర్ బి ఎ బ్యాడ్ ఉమెన్ ఇన్ ఇండియా. కాబట్టి మాకు మగవాళ్ళకి నోములు అవసరం లేదు అని చెప్పారు స్వామి వివేకానంద.